దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో, త్వరగా రానయున్న యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. బయట ఎవరు ఉండొద్దు, అందరూ కూడా మందిరంలోనికి వచ్చి కూర్చోండి. క్రీస్తు వారు త్వరలో ప్రభు రాబోవచ్చున్నారు. వినాలి బాబు, ప్రభు వచ్చినప్పుడు రాకడ మేఘం ఎక్కాలంటే 3 పనులు చేయాలి అన్నారు దేవదాసయ్య గారు. ఒక కీర్తన పాడుచు, వినుట, విశ్వాసించుట, ఆజ్ఞకు విధేయులై మనుట, ఈ పనులు 3 చేయువారే పరలోక వాస్తవ్యులగుట. 3 పనులు చేయాలట. మొదటి పని ఏమిటంటే వినుట. అమ్మా వినాలి, జాగ్రత్త. వినుట, దేవుని మాటలు జాగ్రత్తగా వినుట, శ్రద్ధగా వినుట, జాగ్రత్తగా ఆలకించుట. వినుట. కొంతమంది వినడం వరకే వింటారు, తర్వాత విడిచిపెడతారు. మందిరంలో వాక్యం వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత మరిచిపోతారు. మొదటిగా వినాలి, రెండవదిగా ఆ విన్న మాటలు నిజమని విశ్వసించాలి లేక నమ్మాలి. ఈ కీర్తనలో, ఈ చరణములో అయ్యగారు అంటున్నారు, వినుట, విశ్వసించుట. ఈ రోజున అనేక మంది దేవుని మాటలు వింటున్నారు కానీ ఇవి నిజము అని నమ్మట్లేదు. దేవుని వాక్యం అబద్ధము కాదు. ఒకవేళ ఈ బైబిల్ అబద్ధం అయితే ఇన్ని సంవత్సరాలు ఈ బోధ జరగదు. అందుకనే కన్నడలో ಏನೆಸರು ಗ್ರಂಥಕ್ಕೆ ಸತ್ಯವೇದ, ಏನಿದು ಸತ್ಯವೇದ. ತೆಲುಗುನಲ್ಲಿ ಏನಂತಾರಂದ್ರೆ పరిశుద్ధ గ్రంథము. ఈ మాటలే సత్యము, ఈ మాటలే నిజము. పరిశుద్ధ గ్రంథము, సత్యవేదం. ఇది అబద్ధాలు చెప్పట్లేదు, అబద్ధములు కాదు. కనుక విన్న మాటలన్నీ నమ్మాలి. దేవుడు నిజము, దేవుడు అనగానే నిజము. ఈ సృష్టిని కలుగు చేసింది నిజము, ఈ భూమి మీదకి వచ్చింది నిజము, రక్తము కార్చింది నిజము, ప్రాణం పెట్టింది నిజము, చనిపోయింది నిజము, సమాధి చేయబడింది నిజము, 3వ దినమందు తిరిగి లేచింది నిజము, పరలోకమునకు వెళ్ళినది నిజము, నేడో రేపు రాబోవచ్చున్నది కూడా నిజమే అని నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. ఇక 3వదిగా చూసినట్లయితే విధేయులవుట. అంటే దేవుని మాటకు తల వంచి, అయ్యా నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటాను, విధేయత చూపిస్తాను. నీవేదైతే నాతో మాట్లాడుచున్నావో, నేను ఎలా ఉండాలని నీవు చెబుతూ ఉన్నావో, నేను ఎలా నడుచుకోవాలని నీవు నాకు చెబుతూ ఉన్నావో, నేను ఎలాంటి తలంపు కలిగి ఉండాలని నీవు నాతో మాట్లాడుచున్నావో, నీ మాటకు నేను విధేయత చూపిస్తానయ్యా అని విధేయులగుట. చెప్పండి ఫస్ట్ నుంచి. మొదటిది ఏంటమ్మా? అయ్యా ఏంటి? వినాలి. ఎవరి మాటలు? రాజకీయాల, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటల? ఎవరి మాటలు? రెండవది ఏం చేయాలి? విశ్వసించాలి లేక నమ్మాలి. ఎవరి మాట నమ్మాలి? చెప్పండి. నమ్మరాదని సైతాను చెప్తాడట. ఏం నమ్ముతావులే, దేవుని మాట నిజమా అంటాడు వాడు. మనుషులు చెప్తారు. అందుకే నమ్మరాదని అపవాది నచ్చ చెప్పినా, నమ్మరాదని నరుడు చెప్పినా, నమ్మరాదని నీ మనసు చెప్పినా నమ్ముచుండుము దేవుని అని పాడుకుంటాం కదా. నమ్మరాదనుచుయే నరుడు చేపుచున్నను,
నమ్ముచుండుము దేవుని, నమ్ముచుండుము దేవుని వ్రాత వాక్యము సత్యమంచు నెమ్మది నికపుడే కల్గు. నమ్ముచుండుము దేవుని, దేవుని వ్రాత వాక్యము సత్యమని నమ్ము. అప్పుడే నీకు నెమ్మది, అప్పుడే నీకు క్షేమము. నమ్మాలి. మూడవదిగా, బాబు వినాలి నాయన, మీరు తలల కిందికి పెట్టుకోవద్దు. విధేయులముట. దేవుడు నాతో ఏదైతే చెప్పారో దేవుని మాట ప్రకారంగా నేను నడుచుకుంటానని విధేయులముట, ఆజ్ఞకు విధేయులముట. ఈ మూడు పనులు చేసేవారు ఎక్కడికి వెళ్తారట? ఈ పనులు మూడు చేయువారే, కూర్చోండి, పరలోక వాసవ్యులగుట. ఈ మూడు పనులు చేసేవారే పరలోక వాసవ్యులు అవుతారు, ఇక వేరే వారు కారు. అందుకనే ప్రతి వారము దేవుడు ఎన్నెన్నో మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. నీ చెవులో వినబడుతూ ఉన్నాయి, కానీ విడిచిపెడుతున్నావేమో. ప్రభు వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళలేవు. ఆ మాటలు నీవు నమ్మట్లేదేమో. ప్రభు వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళలేవు. ఆ మాటకు నీవు విధేయత చూపించట్లేదేమో. ప్రభు వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళలేవు. అయితే జాగ్రత్తగా గమనించాలి. పరమగీతములో వ్రాయబడిన మాట, నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. ఈ వాక్య భాగంలో 5 విషయాలు మనకు కనబడతాయి. మొదటిగా, సంఘమును దేవుడు పిలిచే పిలుపు. రెండవదిగా, సంఘమును దేవుడు లెమ్ము అంటున్నాడు. మూడవదిగా, రమ్ము అంటున్నాడు. నాలుగవదిగా, చలికాలము తీరిపోయింది, వర్షకాలము తీరిపోయింది. ఐదవదిగా, వర్షమిక రాదు. బాగా వినాలి, ఇది రాకడ ప్రసంగమే. జాగ్రత్తగా ఆలకించాలి. మొదటి మాట, సంఘమును దేవుడు సంబోధిస్తున్న మాట ఏమిటంటే, నా ప్రియురాల సుందరివతి. బైబిల్ గ్రంథం చరిత్రలో దేవుడు ఎంతో సుందరమైన వాడు. ఆయన అతి సుందరుడు. ఆయన కంటే సుందరమైన వారు ఎవరు లేరు. అందుకే ప్రియురాలు కూడా ప్రియుని గురించి మాట్లాడుచు అంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటని యెరూషలేము కుమార్తెను అడిగినప్పుడు ప్రియురాలంటుంది, ఇదిగో నా ప్రియుడు ఎవరు అంటే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయి నాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవల వర్ణుడు, రత్న వర్ణుండు నా ప్రియుడు, 10,000లో అతి శ్రేష్ఠుండు నతడు, ఎవరాయనకిలలో సమరూప పురుషుండు, అవలీలగాయతని గుర్తింపగలమమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను అని ప్రియురాలు ప్రియుని గురించి అందమును వర్ణిస్తూ ఉంటే, ప్రియుడైన దేవుడు అంటున్నారు, నా ప్రియురాలు కూడా సుందరివతి. దేవుడే సుందరమైన వారు. దేవుని పోలికగా చేయబడిన మానవుడు కూడా సుందరమైన వాడే. మొదటిగా, దేవుని హస్తములతో చేయబడిన ఆదాము, ఆది మానవుడు ఎంతో అందమైన వాడు. ప్రపంచంలో ఉన్న మానవులందరికంటే ఆదాము ఎంతో అందముగా ఉండేవాడు అని, ఆదాము ఎంతో సుందరమైన వాడు. ఆదాము యొక్క పోలిక దేవుని పోలిక. దేవుని వలె తన ముఖము,
దేవుని వలె ఆ స్వరూపము కలిగిన వాడు ఆది మానవుడైన ఆదాము. ఈ ఆదాములో నుండి తీయబడిన అవ్వమ్మ. ఆదాము ఎలాగైతే సుందరమైన వాడు, అవ్వ కూడా సుందరమైనదే. అవ్వ కూడా అవ్వను కూర్చి ఆదాము అంటాడు కదా, నరులలో నుండి తీయబడినది నారి. ఈ నారి ఎంతో సుందరమైనది. ఆ మొదటి స్త్రీ ఉందే, ఆదాములో నుండి తీయబడిన అవ్వ ఎంతో సుందరమైనదే. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు వారు కూడా ఎంతో సుందరమైన వారే. మొదటి ఆదాము ఎలాగైతే అందమైన వాడు, ఆదాములో నుండి తీయబడిన అవ్వ ఏ విధముగా అందమైనదో, రెండవ ఆదామైనటువంటి యేసు క్రీస్తు వారు సుందరమైన వారు. ఆ యేసు వారిలో నుండి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎవరంటే క్రైస్తవ సంఘము అందమైనది. క్రీస్తును నమ్మిన బిడ్డలు క్రైస్తవులు సౌందర్యమైన వారు. క్రీస్తు యొక్క స్వరూపము ఎలాగూ దేవుడి యొక్క స్వరూపము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడిన మాటను మనము వాక్యములో చూసినట్లయితే, దేవుని యొక్క స్వరూపము, క్రీస్తు యొక్క స్వరూపము ఎలాంటిదో ఇక్కడ పౌలు భక్తుడు వర్ణిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి. కొలస్సీ 2వ అధ్యాయం 9వ వచనం. ఎలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. జాగ్రత్త. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తులో, అది ప్రియులారా గమనించాలి, క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తును చూడగానే ఆయన దేవుడని, ఆయన స్వరూపము దైవ స్వరూపమని, ఆయన శరీరమందు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన దేవుడుగానే కనబడ్డాడు. ఎంతో అందముగా సుందరముగా ఆయనలో నుండి వచ్చిన సంఘము కూడా, ఆయన రక్తము ద్వారా సంఘము కూడా ఎలాంటిది అంటే సుందరమైనదే. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చును చూచింది. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె. సంఘమునకు పెట్టబడిన పేరేమిటంటే తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తెను ఏ విధముగా అలంకరిస్తారో సంఘము కూడా అలంకరింపబడినది దేవుని యొక్క లక్షణములకు. పరిశుద్ధమైన, జాగ్రత్తగా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధమైన లక్షణాలతో అందమనగానే ఏదో శరీరమునకు అందము కాదు. శరీరమునకు ఎంత అందముగా అలంకరించుకున్నా, ముఖం ఎంత అందముగా ఉన్నా, శరీరం ఎంత అలంకరించుకున్నా, లోపల మనస్సు సరిగా లేకపోతే ఎంత అందమైతే ఏం చేస్తావు? ఇది బాహ్యమైన బహిరంగముగా కనబడే అందము కాదు గాని అంతరంగ సౌందర్యము అనగా ఆత్మీయమైన అలంకరణ మీరు అలంకరించుకోండి అని బైబిల్ తెలియజేస్తున్నట్లుగా క్రైస్తవ సంఘము పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడుచు అలంకరింపబడుచున్న పెళ్లి కుమార్తెకు పోల్చబడి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏనుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని.
సంఘము ఎవరికి పోలికంటే పెళ్లి కుమార్తెగా అలంకరింపబడుచున్న ఒక పెళ్లి కుమార్తెకు పోలిక. సుందరివతి అని సంబోధన, ఈ సుందరమైన స్థితి మనందరము కలిగి ఉండాలి. చెప్తున్నాను మరలా, బయట అందము కాదు. బయట అందం కోసం రకరకాల రంగులు వేసుకుంటారు. బయట ఉన్నందం సరిపోదని ఏవేవో పూసుకుంటారంతా. అది కాదు కావలసినది, అంతరంగము, సౌందర్యము. దేవుడు చూసేది హృదయ అంతరంగమే. అందుకనే సుందరివతి. కనుక ప్రియులారా, ఆయన సన్నిధిలో గడిపే వారికి ఆ సౌందర్యం వస్తుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, అందుకే మనం పాడుకుంటాం, సూర్యోడు పువ్వులకెంతో సొగసైన రంగులాకం సూర్యుడై నాటి యేసు శుభగుణములకు. జాగ్రత్త. సూర్యుని ద్వారా పుష్పములకు ఏ విధముగా అందం వస్తుందో, నీతి సూర్యుని యొక్క కిరణాల ద్వారా మనకు ఆయన స్వరూపము రావాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతారో, ఎక్కువగా దేవుని పాదాలు పట్టుకుంటారో, వారి యొక్క అంతరంగము సౌందర్యముగా మారుతుంది. పెళ్లి కుమార్తె వరుసలోనికి వెళతారు. సుందరివతి అనే వరుసలోనికి వెళ్ళిన వారే. రెండవ మాట ఏమిటంటే లెమ్ము. లేవాలి, ప్రతి ఒక్కరూ లేవాలి. నీవు చీకటిలో ఉన్నావేమో, నీ బ్రతుకు చీకటేమో, నీవు పాపములో ఉన్నావేమో, ఎవరికి తెలియదు. జీవులు ఆ ఊబిలో తెలియకుండా పడిపోతుంది. ఎప్పుడైతే ఆ ఊబిలో పడిందో, అది ప్రయత్నము తప్పు చేసినప్పుడల్లా, తిన్నప్పుడల్లా, త్రాగినప్పుడల్లా తను అనుకుంటాడు, నేను ఇది చేయకూడదు, నేను ఇది చేయకూడదు అంటున్నాడు, కానీ మునిగిపోతున్నాడు అలాగే. అయితే ప్రభు పిలుస్తున్న మాట ఏమిటంటే, లే, నీవు లేపై లెమ్ము. నీవు అక్కడ పడిపోతే, నీవు గుంటలో పడిపోతే, అనేక మంది యవనస్తులైన వారు సెల్ ఫోన్లలో పడిపోయారు. పనికిరానివన్నీ చూసుకుంటూ వ్యర్థముగా జీవిస్తూ ఉన్నారు. చెడు తలపులతో, చెడు ఆలోచనలతో వారు పడిపోయి ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, నీవు లే. నీవు అలాగే పడిపోయి ఉంటే ప్రమాదం. పాపములో పడ్డావా, లే పైకి. రెండవదిగా చూసినట్లయితే, నీవు వ్యాధితో ఉన్నావా, వ్యాధి స్థితిలో నుండి లే పైకి. ఆపదలో ఉన్నావా, ఆపదలో నుండి లేసిరా బయటికి. శ్రమలో ఉన్నావా, శ్రమలో నుండి బయటికి రా. మరణములో ఉన్నావా, మరణ అంతస్తులో నుండి కూడా నిన్ను బయటికి లేపగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన పిలుపుకు నీవు లోబడితే నీవు లేచి రాగలవు. మొదటి మాట అంటున్నాడు సుందరివతి, రెండవదిగా లెమ్ము, మూడవదిగా రమ్ము. రా, నా దగ్గరికి రా. నాకు దూరముగా ఉండి ఏం చేస్తావు, నాకు వేరుగా ఉండి ఏం చేస్తావు. ఈ రోజు అనేక మంది దేవునికి దూరం అయిపోయి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేదో మేము చేయాలనుకుంటున్నారు, కానీ బైబిల్ గ్రంథ చరిత్రలో ఆయనలో ఎవరైతే ఉంటారో, ఆయన అన్నారు కదా, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు. యవన కుమారులరా, కుమార్తెలరా, మీ జీవితం ఫలించాలంటే మీరు దేవునిలో ఉండాలి. దేవునికి వేరుగా ఉండి మీరేం చేయలేదు. ఆయన పిలుస్తున్నాడు, రమ్ము, నీవు రా, నా దగ్గరుండు, నీకు క్షేమం నా దగ్గరుంటే, నీకు ఆరోగ్యం నా దగ్గరుంటే, నీకు ఆశీర్వాదం నా దగ్గరుంటే నీ జీవితం ఫలిస్తుంది. ఈ నరకాన్ని తప్పించి నిత్య రాజ్యములకు నీవు రావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ చేత ఎన్నో అద్భుతాలు చేయించాలని, శక్తిగల కార్యాలు నీ చేత చేయించాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇహలోక సంబంధమైన ఆశలను విడిచి పర సంబంధమైన జీవితాన్ని నీవు జీవించాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. రమ్ము. ఎంతమంది ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు?
ಎಷ್ಟು ಜನಗೆ రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిత్తునని గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులని వింపు నొందేదావు. కన్నీరంతా తుడుచు. ఒక తల్లి అంటున్నాయా, ఆ న్యూస్ వారు వెళ్ళి అడుగుతుంటే, ఏమ్మా ఎలాగున్నావంటే ఆమె అంటుంది, నేను బ్రతకాలని నాకు ఆశ లేదు. ఏంటమ్మా ఏం జరిగిందంటే, కరోనా వచ్చి నా భర్త చనిపోయాడు. ఇదిగో ఈ చిన్న పిల్లల్ని నేను ఎలా కాపాడు. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా నీవు నా దగ్గరికి వస్తే నేను కాపాడుతాను. అందుకని ఆయన పిలుస్తున్నాడు, నీవు వస్తావా నా దగ్గరికి? ఓ నా ప్రియురాలా సుందరివతి, మొదటిగా నీవు లేవాలి. లేవకుండా రాలే. నీవు పడిపోయిన స్థితిలో నుండి లేవాలి. నీ పాపములో నుండి లేవాలి. నీ అలవాట్లలో నుండి లేవాలి. నీవు లేచిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను నిన్ను కాపాడుతాను. కాపాడమే కాకుండా నీకేం కావాలో చేస్తాను. అన్ని చేసి ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు అంటే, ఈ భూమి మీద నుండి నేను వస్తా. నీ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నీవెక్కడికి రావాలంటే, ఇప్పుడు నా దగ్గరికి నీవు వస్తే నేను రేపో నీవు ఇదిగో నేను మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నీవు కూడా ఎగిరి భూమి మీద నుండి ఆ మహిమ మేఘములోనికి ఎగిరి వెళ్ళిపోయి నిత్య మహిమలో నాతో ఉండడానికి రా. నీవు నా దగ్గరికి రాకపోతే నీవు 7 ఏళ్ల శ్రమలని ఉగ్రతలోనికి వెళ్ళాలి. నీవు నా దగ్గరికి రాకపోతే నీవు నరకానికి వెళ్ళాలి. కాబట్టి నీవు రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గర ఉండాలనుకుంటున్నారు? 4వ మాట ఏమిటంటే, చలికాలము వర్షకాలము తీరిపోయెను. జాగ్రత్తగా ప్రతిదీ ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలి. అందుకని పరమగీతం చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, కానీ చెప్పాలి తప్పకుండా. అంత్య దినాల్లో పరమగీతం ప్రకటన గ్రంథ వివరాలు ప్రపంచానికి అవసరం. చలికాలము వర్షకాలము ఈ రెండు కాలములు మనిషికి స్వేచ్ఛ లేని కాలం. జాగ్రత్తగా ఆలోచించండి. చలి అంటే ఇష్టమా? ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ఇష్ట? మాట్లాడలేదు. బాగా చలి పెడుతుందా? దుప్పటి తీసేసి అన్ని తీసేసి వచ్చి బయట నిలబడతారా? సాయంకాలం కాగానేమో చల్రే లోపలికి వచ్చేరా, బెడ్షీట్ కప్పుకోరా, స్వెటర్ వేసుకోరా అంటారా? ఆకప్ప స్వెటర్ ఆక్కోవాలంటారు. చలి అంటే ఇష్టం ఉండదు. ఇంకొక మాట ఏంటంటే, చలిలో నాది శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యమునకు మంచిది కాదు. మలే పడుతుంది. మలేనా వర్షాలు ఏనంటారు? ఓగప్ప మలినల్లి నిత్తుకోప్ప అంటారా? ఏ బాప్ప అంటారా? లోపలికి రారా, వర్షం వస్తుంది, లోపలికి రా, తడిసిపోతాం, జలుబు చేస్తాం. అసలే కరోనా కాలం, తుమ్మిరా తగ్గినా అందరూ విచిత్రంగా చూస్తారు మన వైపు. పొరపాటు జలుబు చేసి ఒక్కసారి తుమ్మామనుకో, ఎక్కడో చూసేవారు కూడా ఎక్కడ చూస్తారు చెప్పండి? ఏనబ్బా ఏదో ఇతను తుమ్ముతాడేనో తగ్గుతాడు, ఏనబ్బా స్వల్ప దూరేరబేకప్ప అంటారు. అవునా కదా? అసలే కాలం బాగోలేదురా, తుమ్మినా తగ్గినా ప్రమాదం ఉంది, లోపలికి రా అంటారు. చలైనా వర్షమైనా స్వేచ్ఛ లేనిదే. మానవ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా అనేకమైనటువంటి చలి లాంటి శ్రమలు,
వర్షము లాంటి, గాలి తుఫాను లాంటి శ్రమలు. అందుకే అయ్యగారు పాడుచు అంటాడు కదా, గాలి తుఫానులా బోలిన శ్రమలను వేల దురాత్మలు తూల చేయగను. గాలి తుఫానులా బోలిన శ్రమలను వేల దురాత్మలు తూల చేయగను. వేల వేల సైన్యాల దూతలు తొలివేతురు దయ్యాలను దూరముగా. భూలోకుల కంటే కూడా యోధులు, కాలజ్ఞాన ఆత్మరూపులు తాలినంత కీడుని పైకి దండెత్తగలదా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. నీవు నా దగ్గరికి వస్తే నీకు ఆపాత శ్రమ అవసరము లేదు, చలి అవసరము లేదు, వర్షం అవసరము లేదు. ఒకవేళ నీ జీవితంలో వర్షం వచ్చినా ఇక వర్షము రానియను. నీ జీవితంలో నీవు చలి లాంటి శ్రమలు అనుభవించినా అవి నీకు రానికుండా చేస్తాను. అందుకే అంటున్నాడు, చలికాలము వర్షకాలము తీరిపోయెను. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత చలిలోనైనా క్షేమంగా ఉంటాం, చలి లాంటి శ్రమలోనైనా, వర్షము లాంటి శ్రమలోనైనా మనము నెమ్మదిగానే బ్రతుకుతాం ఆయన దగ్గర ఉంటే. లాస్ట్ మాట అంటున్నాడు, వర్షం ఇక రాదు. ఏమి రాదు చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పాలి. వర్షం మಳೆ బరిలందరే ಹೆಂಗಪ್ಪ ಮತ್ತೆ మಳೆ ಬೇಕಾ ಬೇಡ చెప్పండి. ఇది ఆత్మీయంగానే, ప్రతిదీ ఆత్మీయంగానే అర్థం చేసుకో. ఏను బరిలంతా మలే ఇన్ను బరిలా ఇంకా రాదంట. వర్షం రాదు, వర్షం ఇక రాదు. విశ్వాస జీవితంలో ఎన్నో గాలి తుఫాన్లు ఎంతవరకు వచ్చాయేమో ఆయన ఎత్తుకుని వస్తే ఆయన అంటున్నాడు, ఇక వర్షం ఇక రాదు. ప్రపంచమంతా మునిగిపోయింది, జలప్రలయములో కొట్టుకొని పోయింది. నోవాహుతో దేవుడు మాట్లాడుచున్నాడు, నోవాహు ఇప్పుడు నేను వర్షము పంపించినట్లుగా మరలా నేను పంపించను. ఇప్పుడు ప్రపంచాన్ని నాశనము చేసినట్లుగా మరలా నేను నాశనము చేయను. వారిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తానన్నట్లుగా ఆయన వాగ్దానం చేస్తున్న మాట ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనములోను 13వ వచనములోను చూస్తే త్వరగా చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, చివరిగా ప్రకటన గ్రంథం 21 3వ వచనం 4వ వచనం. నోవాహు అతని కుమారులతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము నీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను చదవాలి. పశువులేమి నీతో కూడా ఉన్న సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన నేను నిబంధన చేస్తున్నాడు, ఒప్పంద ప్రమాణము చేస్తున్నాను, నా నిబంధనను స్థిరపరుస్తున్నాను అంటూ స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కాలుగదని పలికె. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులతోనూ మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తుగా ఇదే. ఇప్పుడు
ఇప్పుడు అప్పటి నుంచి ఆ నోవాహు దినముల నుండి ఇప్పటి వరకు వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, కానీ ప్రపంచమంతా మునిగిపోయే వరద వచ్చిందా చెప్పండి? ఆ రోజు చేశాడు దేవుడు వాగ్దానం. అప్పుడు పంపించినట్లుగా ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా వస్తున్నాయి వరదలు. ఎక్కడో ముంపు ప్రాంతాల్లో వస్తున్నాయి. అది కూడా దేవుని పొరపాటు, తప్పేమి లేదు. మనుషులు చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నారు, కాలువలన్నీ ఆక్రమించుకుంటున్నారు, ఏరంతా కూడా ఆక్రమించుకుంటున్నారు. ఎక్కడ పోతాయి నీళ్లు చెప్పండి? చెరువు ఉన్న చోట వెళ్ళి బిల్డింగ్లు కడితే ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు? కాలువలు ఉన్న చోట్ల రోడ్లు వేస్తే ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు? ఇక్కడ ఇప్పుడు వంక ఉంది, ఇక్కడ మనకు ఇటువైపు ఏరుంది, అంత బాగుందిలే, గవర్నమెంట్ స్థలములే అని చెప్పి వెళ్ళిపోయి అంత మూసేసి అంత పెద్ద బిల్డింగ్ కడితే ఎక్కడికి వెళ్తాయి నీళ్ళు చెప్పండి? మొత్తం బూదాల్లోకి వస్తాయి, అవునా కదా? అడ్డు కడితే ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడ అడ్డు కడితే అక్కడికి వెళ్ళిపోతాయి. అటువైపు దారుంటే అటువైపు వెళ్ళిపోతాయి నీళ్ళ కంటే. దేవుడు అంటున్నాడు, నేను మరలా ప్రపంచాన్ని నాశనము చేశాను. ఒకసారి పోయిన ఆదివారం విన్నారు కదా, వారు మాట వినలేదు, లోబడలేదు, అందుకే నాశనం చేయవలసి వచ్చింది. అక్కడ పండుగలో మన విన్నారు కదా, మంగళవారం వారిని ఏర్పాటు చేసుకొని అందరు నాశనం చేశాడు. చేసిన తర్వాత ఆయనకు మరలా బాధ చేయమంటున్నాడు, ఇకను నేను వర్షమును పంపించి జల ప్రవాహమును రప్పించి భూలోకమును నేను నాశనము చేయను, ఇదే నా నిబంధన. నేను ఆయన బిడ్డలైన వారితో కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాల్లో నీతో, మాతో, మనందరితో దేవుడు వాగ్దానం చేసేది ఏమిటంటే, భూమి మీద ఉన్నప్పుడే నీకు శ్రమ, భూమి మీద ఉన్నప్పుడే నీకు కష్టము. నీవు ఈ లోకాన్ని విడిచి ఆ మేఘం ఎక్కిన తర్వాత నీకు కష్టాలేమీ లేవు, ఇక ఉండవు. వర్షం ఇక రాదన్నట్లుగా శ్రమలిక లేవు. భూమి మీద ఉన్నంత వరకే ఆత్మీయ జీవితంలో ఇవన్నీ భరించాలి. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును, రాత్రిక ఎన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి కనలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమి లేదు, కష్టాలు లేవు. అందుకే 2వ వచనం కూడా ఒక్కసారి చదవండి. 2వ వచనం ప్రకటన గ్రంథం 21:2. ప్రకటన గ్రంథం 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేమును అపరిశుద్ధ పట్టణము అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఓదార్పు పొందాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి లేవిక కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు. నిత్యం ఆయనతో ఆనందముగా మనం ఉంటాం.